శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? భూప్రపంచంలో నేను చెప్తున్నటువంటి 5 రాసులు ఎక్కడున్నా కూడా ఒక్కసారి నన్ను కలిసే ప్రయత్నం చేయండి. అది ఫోన్ లైన్లో కలిసినా పర్వాలేదు, డైరెక్ట్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మీరు డైరెక్ట్గా నన్ను కలిసినా పర్వాలేదు. మరి భూప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా ఒక్కసారి నేను చెప్తున్నటువంటి రాశులు అయినటువంటి తులారాశిలో జన్మించిన, వృషభ రాశిలో జన్మించిన వారు కానీ, కుంభరాశిలో జన్మించిన వారు కానీ, మేషరాశిలో, సింహరాశిలో, ఈ 5 రాశులలో. ఎందుకంటే వీరి యొక్క జీవన స్థితిగతులు అన్నది కూడా ఒక మార్పు సంతరించుకోబోతుంది వీళ్ళ జాతకంలో. కొన్ని గ్రహాల ఉచ్చక్షేత్రాలు, నీచక్షేత్రాల్లో ఉన్నటువంటి గ్రహ స్థితిగతులు మార్పు చెంది వీరు ధనవంతులు అవ్వబోతున్నారు. ఇక్కడ ఏంటంటే నేను పదే చెప్తున్నాను, ఒకతను అంటే కొన్ని విషయాల్లో ఎట్లుంటుందంటే ఎక్కువగా కష్టపడి పనిచేస్తూనే ఉంటారు, అహర్నిశలు కష్టపడి పనిచేస్తూనే ఉంటారు, కానీ ఇంటికి వచ్చే వరకు 1 రూపాయి మిగులుబాటు లేకుండా ఉంటుంది. నార్మల్గా సింపుల్గా కొద్ది టైమే కేటాయించి పనిచేస్తుంటారు, వాళ్ళు కోట్లు సంపాదిస్తుంటారు. దీన్ని చూసి మనం అనుకుంటాం భగవంతుడు నాకు ఏమీ జరిపించట్లేదు అని చెప్పేసి చాలామంది భగవంతుని మొక్కకుండా వదిలేస్తుంటారు. నువ్వు భగవంతుని మొక్కినా భగవంతుని మొక్కకపోయినా నీకు కల్పించేది భగవంతుడు కల్పిస్తూనే ఉంటాడు. పలానా అతను హోమం చేస్తున్నాడు, పలానా ఆయన హోమం యాగాలు చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు, అతనికి ఎక్కువ కల్పించాలి అని భగవంతుడు ఎప్పుడు అలా ఆలోచించడండి. అందరూ తన పిల్లలేనండి, అందరూ తన పిల్లలే. అందరినీ ఒకేలా చూసుకుంటాడు భగవంతుడు. ఇప్పుడు నీ పిల్లలు 2 ఉన్నారు, తన పిల్లలు 2 ఉన్నారు. ఒకడు బాగా చదువుతున్నాడు, ఒకడు బాగా చదవట్లేదు. భగవంతుడు ఏం కోరుకుంటాడంటే వీడు కూడా బాగా చదవాలి, వీడు నా కొడుకే కదా, వీడు కూడా మంచి చదివితే బాగుండు, వీడు కూడా చదవాలని మనం అనుకుంటాం. తండ్రి ఏమనుకుంటాడు? వీడు కూడా నా కొడుకే కదా, వీడు కూడా బాగా చదివితే బాగుండు, వాడు ఒకడు పెద్దోడు బాగా చదువుతున్నాడు, చిన్నోడు బాగా చదవట్లేదని మనం అనుకుంటాం. ఇద్దరు కలిసి ఒక ఎగ్జామ్ అని రాస్తాడు. 10th క్లాస్ 2 పిల్లల్ని ఒకేసారి కాకుండా వీడు ఇంటర్మీడియట్ ఒకడు, 10th క్లాస్ ఒకడు, ఇద్దరు ఎగ్జామ్ రాస్తే ఇద్దరు వేరు టైంలలో ఎగ్జామ్స్ రాస్తారు. రాసిన తర్వాత ఒకడు పాస్ అవుతాడు, ఒకడు ఫెయిల్ అయిపోతాడు. అంటే ఇక్కడ ఒక్క చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైనా కూడా భగవంతుణ్ణి అన్ని వేళలా ఎవరు ఏది చెప్పినా ఏది చేసినా కూడా మనం దాన్ని పాటిస్తూనే ఉంటాం. ఒకతను ఉప్పు దీపం పెట్టు అన్నాడు, ఒక ఆయన 11 ప్రదక్షిణలు చేయమన్నాడు దేవుడికి. ఇంకొకతను వేరే ఒక మంచి దేవస్థానంకి వెళ్ళి అక్కడికి వెళ్ళి దర్శించుకొని 11 ప్రదక్షిణలు చేసి ఇక ఇలా చేయమని కొన్ని సర్పదోషాలకు నివారణకి ఇవన్నీ చేయమని చెప్తుంటారు. ప్రతి ఒక్కరూ దాన్ని పూర్తి చేసుకుంటుంటారు. పూర్తి చేసుకొని నాకు ఫలితం లేదని వాపోతూ ఉంటారు. ఎక్కడ వేసినా గొంగడు అక్కడే ఉంది, ఏమి జరగలేదని కూడా చాలామంది వాపోతూ ఉంటారు. అంతే కదా. యూట్యూబ్లో అస్తమానం తెల్లవారుజామున ఎన్నో ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, ఎంతో మంది పరిహారాలు చెప్తుంటారు, ఎంతో మంది దాన్ని పాటిస్తుంటారు. కానీ ప్రతిఫలం పొందలేక వాళ్ళు లాస్ట్కి చివరికి ఏమనుకుంటారంటే ఈ శాస్త్రాలన్నీ వృధానే, అసలు భగవంతుడే లేడు అనే ఆలోచనకు వస్తారు. అంటే ఈ శాస్త్రాలను నమ్మద్దు, భగవంతుడు లేడు అనే ఒక ఆలోచనలోకి వచ్చేస్తారు. అదొక 60%కి వస్తారు. దీనికి ఇంకా మధ్య ఇంకెవరైనా దీనికి తోడు చేస్తే 100% నమ్మేస్తారు. ఇక అదంతా వేస్ట్ అని అంటారు. ఇప్పుడు భగవంతుడు అనేటువంటి వాడికి 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ఇద్దరిని సమానంగా చూస్తాడు. దానిలో ఒకడు బాగా చదువుతున్నాడు, ఒకడు బాగా చదవట్లేదు. వాళ్ళిద్దరూ ఒక టైంలో ఎగ్జామ్ రాశారు, ఒకడు ఫెయిల్ అయ్యాడు, ఒకడు పాస్ అయిపోయాడు. భగవంతుడు మనకిచ్చేది కూడా అంతేనండి. దేవుని దృష్టిలో మనందరం సమానమే. నువ్వు బాగా చదివి నువ్వు ఎగ్జామ్ మంచిగా రాసిన ఒకటి నువ్వు పాస్ అయ్యావు, వాడు చదవలేదు కాబట్టి ఫెయిల్ అయిపోయాడు. కానీ దేవుడు ఇచ్చేది మాత్రం 2 కొడుకులు నా కొడుకులే కాబట్టి ఇద్దరికి సమానంగానే నేను ఆశీర్వచనాలు ఇస్తానంటాడు. మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా ఆ చేసేది ఏదో కరెక్ట్ టైంకు చేయాలి. మనం ఎగ్జామ్ రాస్తాం కదా కరెక్ట్ టైంకి.
ఇంత బాగా చదివి నువ్వు ఎగ్జామ్ కరెక్ట్ టైంకు రాయకపోతే నీకు రిజల్ట్ ఏమి ఇస్తారు? ఫెయిల్ ఇస్తారా, పాస్ ఇస్తారా? ఫెయిల్ ఇస్తారు. నువ్వు కరెక్ట్ టైంకు నువ్వు బాగా చదువుకుని ఎగ్జామ్ కరెక్ట్ టైంకు ప్రిపేర్ కాకపోతే, అక్కడికి వెళ్ళి రాయకపోతే నువ్వు ఫెయిల్ అయిపోతావు. అంతేనండి. అందుకే నేను చెప్పేది ఒకటేనండి, భారతదేశంలో నేను చెప్తున్నాను కదా, ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఉన్నాయి. మన విదేశీ సంస్కృతిలో ఎంతో మంది, ఇప్పుడు గమనించండి, మనం హైందవ ధర్మంలో పుట్టి హిందూ ధర్మంలో పుట్టి ఆ హైందవ ధర్మాన్ని పాటిస్తున్నాం కాబట్టి నేను ఈ విషయం నేను చెప్పకూడదు, కానీ నేను చెప్తాను. నన్ను ఎంతమంది అయినా కూడా నన్ను తిట్టుకొని కోప్పడిని నా మీదకి దాడికి యత్నించినా నేను చెప్పేది మాత్రం నిజం. భగవంతుడు అనేటువంటి వాడు, గుర్తుపెట్టుకోండి, మన భారతదేశంలో మనం హిందూ సంస్కృతిలో మనం గోమాతను మనం పూజిస్తాం. ఇది 100% నిజం. వేరే వేరే కంట్రీస్లలో ఒక మన భారతదేశం కాకుండా వేరే కంట్రీస్, పాకిస్తాన్ కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, మన యూరోప్ కానివ్వండి, ఏ కంట్రీ అయినా తీసుకోండి, రెండు ఎక్కువగా తినడం స్టార్ట్ చేస్తారు. అంటే మాంసాన్ని ఎక్కువగా తీస్తారు. అవి ఏ కంట్రీ? అన్ని కంట్రీస్లో, ఒక మన భారతదేశంలో కొంచెం తక్కువ ఉండొచ్చు, ఫోర్క్ పంది మాంసం, తర్వాత గోమాంసాన్ని ఎక్కువగా తింటారండి. వేరే వేరే కన్నా వాళ్ళు అరబ్ కంట్రీలోనైతే ఎక్కువగా ఇవే తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళు ఎక్కువగా రిచ్, ఎక్కువగా కోట్లు సంపాదించి 100 కోట్లు 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించిన వాళ్ళు ఈ మాంసాన్ని తింటారు. మరి భగవంతుడు ఎందుకు శిక్షించలేదు వాళ్ళని? ఎవరన్నా అనొచ్చు నన్ను, నువ్వు హిందూ ధర్మంలో పుట్టి హిందువుగా ఉండి నువ్వు ఇలా అంటావా అని చెప్పి చాలా మంది అనొచ్చు. నేను ఒకటేనండి, నా సిద్ధాంతం ఒకటి, మనం ఏ మాంసం తిన్నా, ఏది చేసినా కూడా ధర్మాన్ని గనక మనం తప్పితే దెబ్బ పడిపోతుంది, నష్టపోతారు. ముస్లింస్లలో తినేటువంటి వాళ్ళలో కోటాను కోట్లు సంపాదించిన వాళ్ళు లేరా? ఉన్నారండి, చాలా మంది కోట్లు మరి భగవంతుడు నేను పూజించినటువంటి మనం గోమాత వాళ్ళు తింటున్నారు, మరి భగవంతుడు ఎందుకు శిక్ష వేయట్లేదు? అంటే మనం తినే ఆహారం నియమాలను బట్టి మనకు భగవంతుడు అభివృద్ధి ఏమి ఇవ్వడండి. మనం చేస్తున్నటువంటి పనులను బట్టి మనకు అదృష్టాన్ని ఇస్తాడు. ఒక తల్లి కడుపులో 2 పిల్లలు జన్మించారనుకో, తల్లి కడుపులో ఇద్దరిని సమానంగానే చూసుకుంటాడు తప్ప ఆ తండ్రి ఒకరిని ఒకలా చూసుకునేది ఉండదు, అసలే ఎట్టి పరిస్థితిలో ఉండదు, గుర్తుపెట్టుకోండి. అందుకే మనం ఏం చేసినా కూడా మనం నిజాయితీగా ఉండడం నేర్చుకోవాలి, నిజాయితీగా ఉండాలి. ఉదాహరణకి నేను ఇలా చెప్తున్నాను, నేను ఏమి వాటిని తినడానికి నేను సాహసించను, చెప్తున్నాను. నాలో ఉన్నటువంటి నేను మీకు ఏదైతే చెప్పాలనుకున్నా అది చెప్తున్నానండి. అందుకే మనం ఎవరు ఏది చెప్పినా, ఈ ఉప్పు దీపం పెట్టండి, ఈ 11 వారాలు దేవునికి మొక్కండి, ఇలా చేయండి, అలా చేయండి, తప్పులేదు. కానీ దానివల్ల మీకు ఏమంత పెద్ద ప్రయోజనం ఉండదు. అది చేసే టైంకే చేయాలి. నువ్వు ఎగ్జామ్ రాసే టైంకే రాస్తావు కదా, అదేవిధంగా భగవంతుడిని కూడా మనం ప్రతిసారి మన పనులన్నీ పోగొట్టుకొని మన అన్నీ వదిలిపెట్టేసి భగవంతుడిని ఎప్పుడు ధ్యానిస్తే మరి నీకు తిండి గడవడం ఎట్లా, నీకు పూట గడవడం ఎట్లా? నువ్వు భగవంతుడిని ధ్యానిస్తే నీ పిల్లోడికి స్కూల్ ఫీజు ఎవరు కడతారు? నీ భగవంతుడిని ధ్యానిస్తే రేపు నీ కడుపులోకి ఎట్లా వస్తుంది? భగవంతుడు నన్నే ధ్యానించు, నువ్వు కూర్చొని ధ్యానించు, నువ్వు ఎటు పోకు అని చెప్పలేదండి. కష్టపడి పని చేసుకో, బ్రతుకు, సంపాదించుకో, ఉన్నతంగా జీవించు అని అంటాడే తప్ప నన్ను ధ్యానించవని ఏ గ్రంథంలో ఏర్లో లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను ఒకటేనండి, మానవుడే మనిషి జీవన విధానాన్ని ముందుకు నడవడానికి అన్నీ కనిపెట్టుకున్నాడు. దాంట్లో జ్యోతిష్య శాస్త్రము అండ్ న్యూమరాలజీ, ఈ 2 తను మానవుడే కనిపెట్టాడు. ఆ మానవుడు కనిపెట్టిన శాస్త్రంలో సైంటిఫిక్ పవర్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. సైంటిఫిక్ ఆలోచనలు ఉంటాయి. అందుకే ఒక పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని, ఒక రాశిలో ఉన్నటువంటి, ఒక కుండలిలో ఉన్నటువంటి గ్రహాలని మనం ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ 2 మెర్జ్ చేయాలి. మెర్జ్ చేసి దానికి అనుకూలంగా మన పేరును కనుక మనం 270 degreesలో కనుక మనం పేరును మార్చుకోగలిగితే, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, సర్టిఫికెట్ ఏవి చేంజ్ చేయని అవసరం లేదండి. కేవలం ఒక నోట్బుక్లో రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా చాలా చాలా మేలు జరుగుతుందండి. అందుకే నేను ఒకటే చెప్తున్నానండి, భగవంతుడికి మనం ఫాస్టింగ్ ఉంటాం, ఉపవాస దీక్షలు ఉంటాం, అవన్నీ మానుకోండి.
మనకు ఏదైనా కూడా మనస్సులో ఎవరికి అన్యాయం చేయకుండా, ఏది కూడా మనసులో కల్మషం లేకుండా బ్రతికితే చాలు అని నేను అంటున్నాను. కాబట్టి ఈరోజు శనివారం, ఈరోజు మంగళవారం, ఈరోజు బుధవారం అని చెప్పేసి మీరు ఉపవాసం ఉండకండి. ఉంటే వారానికి ఒకసారి ఉండండి. ఎందుకంటే మనకు ఈ యొక్క ఫాస్టింగ్ ఉండడం వల్ల కూడా మన శరీర మనకు ప్రక్రియ అనేది కూడా చాలా మెరుగవుతుంది. కాబట్టి అలా ఉంటే తప్పులేదండి. కానీ భగవంతుడు ఒకటేనండి, భగవంతుడు ఉన్నాడంటే ఖచ్చితంగా ఉన్నాడు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, అందరికీ సమన్యాయం ఇస్తాడు. నువ్వు పూజిస్తాను అని నీకు ఎక్కువాడు, వాడు పూజించట్లేదని. ఎందుకంటే అందరం తన బిడ్డలమే. కాబట్టి ఎవరిని అన్యాయం చేయడు. మనం చేస్తున్నటువంటి పనులను బట్టి, మన పేరులో ఉన్నటువంటి బలాన్ని బట్టి, మనం చేస్తున్నటువంటి పనులను బట్టే మనకు అభివృద్ధి అనేది కూడా ఉంటుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.